నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ప్రవాసులకు కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహద్ ఆల్ యూసఫ్ గారు శుభవార్త చెప్పారనమాట. అలాగే కువైట్లో ఉన్న కువైటీ పౌరులకు కూడా సున్నితమైన వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే కువైట్లో దాదాపు 35 లక్షల మంది ప్రవాసులు నివసిస్తూ ఉన్నారు. 8,85,000 మంది కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు. ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీతాలు తప్పనిసరిగా చెల్లించాలని చెప్పేసి కువైటు దేశం యొక్క ప్రతిష్ట అంతర్జాతీయంగా దెబ్బ తినకుండా ఉండాలంటే మీరు వారికి సక్రమంగా జీతాలు చెల్లించాలని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. అలాగే ఆయన మాట్లాడుతూ కువైట్లో అవినీతిని నిర్మూలిస్తామని చెప్పేసి, అలాగే కువైట్ దేశం యొక్క ఖ్యాతిని కాపాడుకోవడానికి ప్రవాస కార్మికుల జీతాలు ఒక రెడ్ లైన్ అని చెప్పేసి, ఆ యొక్క రెడ్ లైన్ ను ఎవరు దాటవద్దని చెప్పేసి ఆయన హెచ్చరించారు. పరిస్థితులు ఏవైనా సరే కానీ నెలవారీగా మరియు క్రమం తప్పకుండా వాళ్ళ యొక్క జీతాలు వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని చెప్పి ఆయన తెలపడం జరిగింది. ప్రస్తుతం ఇళ్లలో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులకు కూడా బ్యాంక్ అకౌంట్లు చేపించాలని చెప్పేసి యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. మరి ఇళ్లలో పనిచేసే వారికి మీ యొక్క కువైటీలు బ్యాంక్ అకౌంట్ చేపించారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ప్రవాస కార్మికులకు సకాలంలో అలాగే జీతాలు పూర్తిగా చెల్లించకపోవడం వల్ల బయట దేశాలకు వెళ్ళిన ప్రవాసులు కువైట్లో సరిగా జీతాలు ఇవ్వడం లేదు. కువైటీ ప్రజలు కొంతమంది చెడ్డవాళ్ళని చెప్పేసి చెప్పడం వల్ల మనం చూసుకుంటే కువైట్ దేశం యొక్క ప్రతిష్ట అంతర్జాతీయంగా దెబ్బతింటూ ఉంది. కువైట్కు రావాలంటే జనాలు భయపడే స్థాయికి వచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే కానీ నెలాబుద్దు కరెక్టుగా ప్రవాస కార్మికులకు జీతాలు చెల్లించాలని చెప్పేసి ఉప ప్రధానమంత్రి గారు తెలియజేశారు. మరి కువైటీ ప్రజలు మారి జీతాలు ఇస్తారా, లేకపోతే పట్టించుకోకుండా మేము కఫీల్ వ్యవస్థలో ఉన్నామని చెప్పేసి అలాగే ఉంటారో లేదో అన్నది తెలియాల్సి ఉందన్నమాట. ఏది ఏమైనా సరే కానీ ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే జీతాలు ఇవ్వాలి. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లేనప్పుడు ఒక బిల్ బుక్ను పెట్టుకుని వాళ్ళకు రసీదు ఇచ్చి జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఆయన వెల్లడించారు. మరి ఈ యొక్క పద్ధతులు మీ ఇళ్లలో కానీ మీ యొక్క కంపెనీలలో జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.